ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన వాక్య ధ్యానం కొరకై మత్తయి సువార్త ఆ, 5వ అధ్యాయము 16వ వచనం చదువుతానండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి మీ పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట వెలుగు ప్రకాశింపనీయుడి. లెట్ యువర్ లైట్ బి షైన్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యుగములో మరి యేసు ప్రభు ఏం చెప్తుంటున్నాడంటే, తన ఎదుట ఉన్నటువంటి ఒక జనులు శిష్యులందరూ కూడా చూసి ఆ కొండ మీద ప్రసంగంలో చెప్పేటువంటి ఒక భాగం ఇది. మనుషులు మీ సత్క్రియలను చూచి తండ్రిని మహిమపరచాలది. కాబట్టి దేవుడు నిన్ను నన్ను మరి రక్షించి ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటంటే, మన ద్వారా దేవునికి మహిమ కలగాల అనేటువంటి కార్యం. కాబట్టి మన ద్వారా దేవునికి మహిమ కలగాలంటే ఆయన చేత విమోచించబడిన మనము మన క్రియల ద్వారా దాన్ని నిరూపించాలా అనేటువంటి. కాబట్టి విశ్వాసం ద్వారా రక్షించబడినాము. అయితే విశ్వాసం మరి క్రియలతో కూడా కలిగి ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు. కాబట్టే మన సత్క్రియలను చూచి ఇక్కడ సత్క్రియలు. కాబట్టి ఈ లోకములో మనం చేసేటువంటి మంచి కార్యములు యేసుక్రీస్తు నామములో చూసి వారు పరలోకమైన తండ్రి భయపరిచినట్టు మీరు రైట్ మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటాడు. ఆ విధంగా మరి వెలుగు బిడ్డలముగా, ఎందుకంటే యేసు ప్రభు చెప్తాడు, నేను లోకమునకు వెలుగు ఉంటున్నాను అంటాడు. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగులో నడుచును అంటాడు. కాబట్టి మనమందరం కూడాను యేసు ప్రభువును వెంబడించిన మనము మరి జీవపు వెలుగులో నడిచే వాళ్ళం ఉంటున్నాం. కాబట్టి ఆ వెలుగు ప్రకాశించాలి. ఎట్లాగా? మన సత్క్రియల ద్వారా. అందుకే తిమోతికి రాస్తూ ఏమంటాడు, 6వ అధ్యాయం 18వ వచనంలో, వారు వాస్తవమైన జీవము సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనమును గలవారును ఔదార్యము గలవారును తమ ధననిధిలో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతి ద్వారా ప్రజలకు హెచ్చరించే కార్యం ఏంటంటే, ఎట్లా ఉండాలా? మనం రాబో దినములకు మంచి పునాది వేసుకునే వాళ్ళముగా. ఏంటి ఆ మంచి పునాది అంటే, సత్క్రియలు చేయటందు సత్క్రియలు ఉన్నటువంటి ధనము మరి కలిగిన వారముగా, అంటే రిచ్ ఇన్ ద గుడ్ వర్క్స్. మేలు చేయవారును ఔదార్యము కలిగిన వారు. కాబట్టి జీవితాల్లో ఔదార్యము ఉదారత్వం అనేటువంటిది ఉండాలి. అంటే పిసినార్తనం ఉండకూడదు. విశ్వాసం ఉదారత్వం ఉండాలా. అంత మాత్రం కాకుండా ఇతరులతో మన కలివిలో ఇతరులతో పాలు పంచుకునే వాళ్ళంగా ఉండాలంటాడు. ఆ విధంగా చేసినప్పుడు అవి మంచి క్రియలు, సత్క్రియలు. దాని ద్వారా దేవుని మహిమపరుస్తారు అందరూ. ఎందుకంటే ఓహో, వీరు మరి యేసు ప్రభు నమ్మింటున్నాడు కాబట్టి ఇటువంటి ఔదార్యం కలిగిన వాడుగా ఉంటున్నాడు. తీతు పత్రికలో మనం చూస్తుంటున్నాము. 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, పరపక్షమందున్నవాడు మనల్ని చెడు మాటలేది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్ని విషయముల్లో నిన్ను నీవు సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకునుము. నీ ఉపదేశం మోసము లేనిది గాను మాన్యమైనది గాను నిరాపేక్షమైన హితవాక్యముతో కూడినది ఇవన్నీ. కాబట్టి మన క్రియలు, మన యొక్క బోధ, మన యొక్క పలుకులు, మన మాటలన్నీ కూడా యోగ్యముగా ఉండాలంటాడు. ఎందుకంటే పరపక్షముందున్నవాడు అంటే మనకు శత్రువు ఎవరై ఉంటున్నాడు? సాతానుడు మనకు శత్రువు ఉంటున్నాడు. సాతానుడు అనేకుల మూల్యముగా మరి మన పక్షంగా మనకు ఎదురుగా నిలబడేవాడు ఉంటున్నాడు. కాబట్టే మరి వాడు ఏ విధంగా మన దగ్గర తప్పు కనుక్కొని లేకుండా ఉండనట్లు మన క్రియలు ఉండాలంటాడు. అట్లే 14వ వచనంలో కూడా ఏంటంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని మోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా తన కోసం పవిత్రపరుచుకొని తను సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు కాబట్టి క్రీస్తు మన కొరకు అప్పగించుకునే ఉద్దేశం ఏంటంటే, మనం ఆయన సొత్తుగా, ఆయన సంపాద్యముగా, ఆయనకు పిల్లలుగా ఉండి ఎట్లాంటి వారము? సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారు ప్రజలము. కాబట్టి ఈ సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండటం అనేటువంటిదే మన జీవితంలో ఉండేటువంటి దైవిక వెలుగును మరి చూపించేదిగా ఉంటుంది. వీరు వెలుగు పిల్లలు, చీకటి పిల్లలు కాదు, వెలుగు పిల్లలు అన్నట్టు. కాబట్టి ఆ వెలుగు ద్వారా లేక మన యొక్క సత్క్రియల ద్వారా దేవుని నామం మహిమపరచబడవలసిందిగా ఉంటున్నది.
అట్లాగే మూడో అధ్యాయంలో కూడా తీతు మూడో అధ్యాయము 8వ వచనంలో ఏమంటాడు? ఈ మాట నమ్మదగినది గనుక దేవునిందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటెందు మనస్సుంచున్నట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. కదా, మంచి మనుషులకు ప్రయో ప్రయోజనకరమైనవి. కాబట్టి నీవేం చేయాలంటున్నాడంటే తీతు రాసేటప్పుడు సత్క్రియలను శ్రద్ధగా చేయనట్లు మనసుంచి ఇతరులకు బోధించాలంటాడు. కాబట్టి నీ బోధలో మరి దీని గురించి హెచ్చరించాలంటాడు. అట్లాగే హెబ్రీలకు రాస్తూ ఏమంటాడు? ఈ భాగాల్ని మనం చదివినప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అంటే ఒక ముఖ్యమైన కార్యం మనకు అర్థమవుతుంది. దేవుడు మనను ఎట్లాగా ఈ లోకం వెలుగుగా పెట్టిట్టున్నాడని. చూడండి, అదే ఏప్రిల్కు 10వ అధ్యాయం 24వ వచనంలో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజం కోవటం మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ, ఆ దినము సమీపించుడు చూసిన కొలది మరి ఎక్కువగా చేయొచ్చు ప్రేమ చూపుటేందును సత్కారం చేయటం ఒకరినొకరు పురికొల్ప ఎన్కరేజింగ్ ఈచ్ అదర్. మనం చేసేదే కాదు, ఇతరులు కూడా పురికొల్పాలి అంటాడు. కాబట్టి ఆ ప్రేమ కలిగిన వారమే ఇతరులను పురికొల్పుచు దేవుని సన్నిధానానికి వచ్చేటట్లు వాళ్ళు చేస్తూ, అదే సమయంలో వారు కూడా మన యొక్క ఆశీర్వాదములో మనం ఎట్లాగే దేవుని ద్వారా ఆశీర్వాదంలో పాలు పొందినట్లు వారి కొరకు మనము వారిని ప్రోత్సాహపరచాలన్నమాట. కాబట్టే ఇక్కడ ఆ విధంగా ఉన్నట్లయితేనే అవి మనకు వెలుగుైన జీవితం ఇచ్చేటివిగా ఉంటున్నవి అనే కార్యాన్ని చూస్తున్నాం. అందుకే పేతురు కూడా రాస్తే ఏమంటాడు? పేతురు 1 పేతురు 2వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటున్నాడంటే రైట్, 1 పేతురు 2వ అధ్యాయము 12వ వచనంలో ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులు ఉన్నారు గనుక ఆ, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులు దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినముందు దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గల వారై ఉండవని కాబట్టి మన ప్రవర్తన, మన మాటలు, మన సంభాషణ, ఆ, యేసు క్రీస్తునందు పిల్లల యొక్క సంభాషణ, మాటలు, బోధ, ఆ, అట్లాగే అక్కడ చూసినట్లయితే ప్రవర్తన, ఇవన్నీ కూడా సత్క్రియలు చూపించేట్టుగా ఉండాలా అంటున్నాడు. కాబట్టి అలాగుంటేనే ఏమవుద్ది అంటాడంటే దేవుని నామం మహిమపరచబడుతుంది అనేటువంటి కార్యం. ఒక ఉదాహరణగా ఒకటి ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. ఏం చెప్తున్నాడంటే ఏ, ఆ, మొదటి వచనము 2, 3 వచనాలు. విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం, మన ప్రభు అయిన యేసుక్రీస్తునది అందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట జ్ఞాపకం చేసుకుంటూ మరి మీ కొరకే మేము ప్రార్థన చేస్తుంటున్నాము అంటున్నాడు అనమాట అపోస్తలుడు పౌలు తెస్సలోనికీయుల విశ్వాసులకు రాస్తూ. విశ్వాసంతో కూడిన పని, కాబట్టి వారి పని దేవుని పని విశ్వాసంతో కూడి, అట్లాగే ప్రేమతో కూడిన ప్రయాసం, వాళ్ళు చేసే ప్రయాసం, అట్లాగే క్రీస్తు చేస్తున్నది నిరీక్షణతో కూడిన మీ ఊరు. ఇవి మరి కలిగిన వారై ఉంటున్నారని జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తున్నారంట? మేము దేవుని స్తుతిస్తున్నామంటాడు. కాబట్టి ప్రేమల సహోదరి, ఆ, మనకు దేవుని వాక్యంలో చెప్పబడే కార్యం ఏంటంటే మన సత్క్రియలు చూచి పరలోకపు తండ్రి మయపరచబడినట్లు మనం ఏం చేయాలా? మనం లోకమునకు వెలుగుగా ఉండాలంటున్నాడు అనమాట. కాబట్టి ఈ వెలుగు ఏ విధంగా పొందుతున్నామో క్రీస్తు యేసును మనం విశ్వసించడం ద్వారా ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఆయన వెలుగంటున్నాడు కాబట్టి మనల్ని కూడా వెలిగించినాడు. కాబట్టి ఇక వెలుగనే ఇతరులకు కనిపించాలి. ఉం? వెలుగంటే సాక్ష్యం కూడా అవుతుంది. కాబట్టి మన సాక్ష్యం అనేటువంటిది, మన యొక్క నడక, మన క్రియలు అవన్నీ కూడా మరి యేసు ప్రభువును చూపించేటివి గాను తండ్రికి మహిమార్థమైన గాను ఉండాలనేటువంటి కార్యాన్ని ప్రభు మనకు బోధిస్తున్నాడు. ఆ విధంగా ఉండుటకు సహాయం చేయనుగా.